స్టూడెంట్ పేరు సృజన్, IIIT హెచ్ఆర్ల శ్రీకాకుళం. మంచి తెలివైనడు, క్యాంపస్లో మంచి నేమ్తో పాటు ఫిల్మ్ టేకింగ్లో మంచి నాలెడ్జ్ ఉండేటోడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎలా అంటే ర్యాగింగ్ వల్ల కొంతమంది చెత్త స్టూడెంట్లు రూమ్లో బంధించి అతన్ని కొట్టడం వల్ల, కులం పేరుతో విపరీతంగా దూషించడం వల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మామ, ఈ వీడియో అంతమంది కోసం కాదు, కొద్ది మంది కోసం మాత్రమే. సీనియర్లు అనగానే ఈ ఇన్స్టిట్యూట్లోనే కాదు మామ, మేజర్గా ప్రతి ఇన్స్టిట్యూట్లోనే ఇలానే జరిగిద్ది. సీనియర్లు అనగానే నడుము కింద భాగంలో ఎవరికి మొలని బొచ్చు వీళ్ళకే మొలిచినట్టు, ఎవరికి పెరిగింది వీళ్ళకే పెరిగినట్టు దిక్కుమాలిన యాటిట్యూడ్ బీజిఎంలు ఉంటారు కదా, అది నెత్తికెక్కేస్తుంది. నెక్క మీద హెడ్ వెయిట్ మామూలుగా ఉండదు. గుద్ద కింద బలుపు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవగానే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళు పెద్ద హీరోల్లా తోపుల్లా ఫీల్ అయిపోతారు. నిజం చెప్పాలంటే వీళ్ళకి ఏ బొక్క తెలియదు. వీళ్ళు కొన్ని ఏదో పనులు చేస్తారు, అవి క్యాంపస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి క్యాంపస్లోకి పోలీసులు ఎంటర్ అవ్వగానే వీళ్ళకి ఉచ్చలు పడతాయమ్మా. దెబ్బకి హెడ్ మీద ఉన్నంత పొగరు కాళ్ళకి దిగిపోతామమ్మ. ఏం చేయాలో తెలియక గిల్లెగిల్లమని కొట్టేసుకుంటారు. కానీ అప్పటికే చేయి దాటిపోద్ది, పరిస్థితి విషమించిపోద్ది. మీ పరువు, మీ ఫ్యామిలీ పరువు అంతా పోద్ది. అర్థమైంది అనుకుంటా. ఉంటాం. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.